7లో 7th టాపిక్ చివరి టాపిక్ లాస్ట్ టాపిక్ మీకెందుకు వీసా ప్రతీకార సుంకాలు విధించేశాడు. తమకు నచ్చని దేశాలపై ఆంక్షలు అమల్లోకి తెచ్చాడు. ఇండియా చైనా లాంటి దేశాలతో ట్రేడ్ వార్ నడిపిస్తున్నాడు. ఇవేవి చాలవన్నట్టు ఇప్పుడు H1B వీసాలను టార్గెట్ చేస్తున్నాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఇదంతా ఓ స్కామ్ అని ఆరోపిస్తోంది ట్రంప్ సర్కార్. అమెరికా వీసా గ్రీన్ కార్డులు H1B వీసాలపై ట్రంప్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారనే చర్చ వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది. ట్రంప్ డిసైడ్ అయిపోయాడు. తాను ప్రెసిడెంట్ కుర్చీలో నుంచి దిగిపోయేలోపు అమెరికాపై తన మార్క్ చూపించాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నో వివాదాస్పద సంచలన నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ ఇప్పుడు వీసాల అంశంపై ఫోకస్ పెట్టాడు. ముఖ్యంగా అమెరికా వీసాలు, H1B వీసాలు, గ్రీన్ కార్డుల విషయంలో ట్రంప్ సర్కార్ మరో బాంబు పేల్చింది. H1B వీసా, గ్రీన్ కార్డ్ రూల్స్ మొత్తం మార్చబోతున్నట్టు యుఎస్ కామర్స్ సెక్రటరీ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డ్ సిస్టమ్ పెద్ద కుంభకోణంగా మారిపోయిందని ఆరోపించారు. దీంతో ఇకపై అమెరికాలో స్థిరపడాలనుకునే వాళ్లందరికీ ఊహించని షాక్ తగిలింది. అతి త్వరలో అమెరికాలో H1B వీసా, గ్రీన్ కార్డు అమలు విషయంలో కొత్త నిబంధనలు తీసుకురాబోతోంది ట్రంప్ సర్కార్. ఇప్పుడున్న లాటరీ సిస్టమ్ ని రద్దు చేయబోతున్నారు. కేవలం స్కిల్స్, వేతనం ఆధారంగా వీసాలు జారీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న H1B వీసా వ్యవస్థ విదేశీ కార్మికుల్ని అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను భర్తీ చేసేందుకు అనుమతించే కుంభకోణంగా మారిపోయిందని ట్రంప్ గవర్నమెంట్ భావిస్తోంది. అందువల్ల అమెరికన్ కార్మికులకు నియామకాలు కల్పించడమే తొలి ప్రాధాన్యతగా ఉండాలనుకుంటున్నారు. అంతేకాదు, గ్రీన్ కార్డును సైతం మార్చబోతున్నామని, గ్రీన్ కార్డ్ జారీ వ్యవస్థలోనూ లోపాలున్నాయని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న లాటరీ వ్యవస్థ ద్వారా అర్హత లేని, తక్కువ వేతనం పొందే వ్యక్తులకు కూడా గ్రీన్ కార్డ్ లభిస్తోందని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని చెబుతున్నారు. సగటు అమెరికన్ వార్షిక ఆదాయం $75,000 ఉండగా గ్రీన్ కార్డు హోల్డర్ సగటు వార్షిక ఆదాయం $66,000 మాత్రమే ఉంది. ఇది తక్కువ సంపాదన ఉన్న వ్యక్తులను ఎంపిక చేయడమే అవుతుందనే లాజిక్ ని పెట్టుకున్నారు ట్రంప్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. అందువల్ల ట్రంప్ సర్కార్ విధానాలకు అనుగుణంగా కొత్త సంస్కరణలను తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో అమెరికాకు వెళ్లాలనుకునే వారిపైన, అక్కడే స్థిరపడిపోవాలని కలలు కనే వారిపైన కొత్తగా తీసుకురాబోయే విధానం గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వీసాల జారీ కోసం తీసుకురాబోయే కొత్త విధానంలో H1B వీసాలను ఎక్కువ జీతాలున్న వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ముఖ్యంగా ఈ మార్పులు భారతీయ పై తీవ్ర ప్రభావం చూపొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం గోల్డ్ కార్డ్ అనే కొత్త వీసా ప్లాన్ తీసుకొచ్చింది. గోల్డ్ కార్డ్ ద్వారా అమెరికాలోని $5 మిలియన్ పెట్టుబడి పెట్టే విదేశీయులకు శాశ్వత నివాసం కల్పిస్తారు. ఈ కార్డుకు అప్లై చేసుకునేందుకు దాదాపు 2.5 లక్షల మంది సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. దీనివల్ల అమెరికాకు $1.25 ట్రిలియన్ పెట్టుబడులు వస్తాయని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.